కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికిన లబ్ధిదారులు. ఆగిపోయిన ఇండ్ల నిర్మాణ పథకాన్ని నిరుపేదల కోసం మళ్లీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న నిరుపేద దళిత కుటుంబాల వారు గతంలో వర్షాకాలం వస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సహకారంతో ఈ రోజు నిరుపేదలైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడం చాలా సంతోషమన్నారు. ఎప్పుడో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెంలో మొత్తం 22 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, కొత్తగూడెం నియోజకవర్గానికి 3500 ఈ సంవత్సరం రావడం జరిగిందని, ఇంకా ఎక్కువ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నాణ్యతతో కూడిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించేలా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు. హౌసింగ్ వాళ్ళ కాడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఇక్కడికి ఇచ్చేయమని కోరుతున్నాం. మున్సిపాలిటీ డిఈ గారి కాడ స్వాగతం. ప్రీతమ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి వేదికలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారితో పాటు మన మున్సిపల్ కమిషనర్ గారు మేడం గారు కూడా సుజాత మేడం గారు వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్లే జరుగు బాబు జరుగు షేగాకి కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. కమిషనర్ గారు కొడతారండి, చెప్పారు. నువ్వు ఆగరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.